హాయ్ హలో అండి. బాగున్నారా మీరందరూ? నేను బాగున్నా. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి స్వాగతం అండి. మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టామండి. మీరు మా ఛానల్కు కొంచెం సపోర్ట్ ఇస్తారని అనుకుంటానండి. ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాము. ఉల్లిగడ్డలతో ఎగ్ పలావ్ చేసుకుందాము. హైలైట్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక 4-5 పచ్చిమిర్చీలు, ఒక 4-5 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకోండి. ఒక 3 ఎగ్స్, అవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా చిన్న తాలింపు ఫస్ట్ వేస్తాం కదా, ఇవి కొన్ని మిర్చి ఉల్లిగడ్డ వేస్తాం కాబట్టి అవి తాలింపుకి ఫస్ట్ ఆయిల్ పోసినప్పుడు వేస్తాం కాబట్టి అవి కొన్ని ఉంచుకోవాలి. ఇవి ఇంగ్రీడియంట్స్ పసుపు, సాల్ట్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ వేస్తాం కదా, ఇవి దానికి సరిపడా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సపరేట్ అవి సపరేట్, దేని దానికే ఉండాలి. ఇలాంటి వీడియోలు ఎన్నో ఉంటాయి యూట్యూబ్లో, కానీ మేము చేసే పద్ధతి కూడా మీరు చూడండి. సరే చేసి చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎలా ఉందా అనేది టేస్ట్ కూడా. అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి మొత్తం ఉల్లిగడ్డలన్నీ. ముందే మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. కడుక్కున్నది మీకు చూపెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ లాంగ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో, అందుకే షార్ట్గా చూపెట్టిన. మంచిగా నీట్గా 1-2 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే అంత డస్ట్ పడి ఉంటుంది కదా మార్కెట్ నుంచి వచ్చినప్పుడు, కాబట్టి మంచిగా కడుక్కోవాలి నీట్గా. కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదా, 3 ఎగ్స్ ఉన్నాయి. అవి ముందే ఇలా టిఫిన్ డబ్బాలో పోసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గంజు పెట్టుకుందాం. గ్యాస్ పైన పెట్టుకొని ఒక 2 పావులంతా ఆయిల్ వేసుకుందాం. ఆయిలే ఉండాలండి, ఎందుకంటే నీసు వాసన వస్తాయి కదా. కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిగడ్డ మిర్చి కోసుకున్నాం కదా, అవి కూడా కొన్ని వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ మిర్చి మంచిగా తాలింపులో మంచిగా గోలాలి, కలర్ రావాలి, రెడ్ కలరు వచ్చేంత వరకు మంచిగా గోలియాలి. ఇప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అలాగే కొంచెం లైట్గా సాల్ట్, బాగొద్దు ఎందుకంటే అంత ఇసం అవుతుంది కాబట్టి. ఇది కూడా మంచిగా ఆయిల్లో గోలాలి అల్లం పేస్ట్, లేకుంటే అల్లం వాసన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అల్లంలో గోలేదాకా వెయిట్ చేయాలి కొంచెం మనం. ఇప్పుడు కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం లైట్గా పసుపు వేసుకుందాం. ఖచ్చితంగా పసుపు ఉండవలసిందే,
ఎక్కువ వేసినా కానీ చేదు వస్తుంది, ఎక్కువ వేయద్దు, మామూలుగా వేసుకోవాలి. మనం మిగతా ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, పెద్ద ఉల్లిగడ్డలు 4 అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మంచిగా దాన్ని నీట్గా కలుపుకొని ఆయిల్లో మంచిగా గోలనియాలి ఎక్కువసేపు. ఇది కూడా మంచి కలర్ రావాలి, మంచిగా అల్లకం అయిపోతుంది అన్నట్టు, అల్లినట్టు అవుతుంది ఉల్లిగడ్డ అంతా. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, లేకుంటే అంతా ఉల్లిగడ్డ వస్తుంది టేస్ట్. కాబట్టి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టినా కానీ గంజు అడుగుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకొని కొంచెం మూత పెట్టుకొని కాసేపు ఆగాలి. చూద్దాం ఎలా అయిందో. ఇప్పుడు కొంచెం లైట్గా చేంజ్ అయ్యి చూడండి. ఇట్లా కావాలి. చూడండి కొంచెం కారపొడి వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేసిన. కారం బాగానే ఉంటుంది, మేమే పట్టించిన కారం కాబట్టి. మీ కారం ఎలా ఉంటుందో చూసుకొని, ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. మంచిగా ఉల్లిగడ్డలకు మంచిగా నూనెలో గోలియాలి. ఈ కారం కూడా నూనెలో గోలాలి మంచిగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు ఎప్పుడు కానీ. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని చూస్తాం. ఈ రకంగా అయింది చూడండి, ఎట్లయిందో. ఎక్సలెంట్ కనబడుతుంది కదా కలర్. మనం అప్పుడు కొట్టి పోసుకొని రెడీ ఉన్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ పోసేసుకుందాం. పోసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. అప్పుడే కలపద్దు, కొంచెం హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత కలిపితే మంచిగా వస్తుంది, లేకుంటే అంత బాగుండదు అది చూడడానికి కూడా. ఇప్పుడు చూద్దాం, కొంచెం హీట్ ఎక్కింది కదా చుట్టుపక్కల. ఇప్పుడు మెల్లగా దాన్ని అటు ఇటు తీసేయాలి. తీసేస్తా అంటే మెల్ల పొడి అయితే ఉంటుంది. చూడండి ఎట్లా అయింది. ఎందుకంటే కలపకుంటే కూడా కింద అడగంటిపోతుంది అన్నట్టు, గంజు అడగంటి బ్లాక్ అవుతుంది, అట్లా అవుతుంది. కాబట్టి తీసేయాలి, చూసి కలపాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. అంటే బాగా ఫుల్ మూత పెట్టద్దు, కొంచెం తీసి ఉంచాలి, ఎక్కువ కూడా పెట్టద్దు, ఎందుకంటే వాటర్ వెళ్ళిపోవాలి కాబట్టి. కొత్తిమీర వేసుకుందాం కొంచెం, అట్నే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. వాంటెడ్ కొత్తిమీర ధనియాల పొడి అనేది వాంటెడ్, టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. అవి ఎట్లయితే చూడు పొడి అయితే అందా. ఇంకా కావాలి అందులో ఉన్న ఆయిల్, అది ఉల్లిగడ్డల వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం డ్రై కావాలి. డ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది, డ్రై కాకుంటే అంత నీరు వస్తుంది, టేస్ట్ ఉండదు. మూత పెట్టుకొని ఫుల్ మూత పెట్టకుండా కొంచెం తీసి వస్తే గ్యాప్, అట్లా ఆవిరంతా వెళ్ళిపోతా ఉంటుంది అన్నట్టు. ఇంకా కూడా ఉంది కానీ అట్లా కలుపుకుంటా ఉంటా అంటే అది డ్రై అయిపోతా ఉంటుంది. చూడండి ఎట్లా అయింది, సూపర్గా లేదా? ఎంత 10 minutesలో చేసుకోవచ్చు అండి. కర్రీ లేదు అని అంటే 10 నిమిషాలల్లా చేసి పడేసుకోవచ్చు. టేస్ట్ కూడా హైలైట్ ఉంటుంది, మంచి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చపాతీతో తినచ్చు, పూరితో తినచ్చు, సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. సరే మీరు చేసి చూడండి. అంటే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ నొక్కండి. మేము వీడియోలు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లాస్ట్కు కొత్తిమీర వేసిన టేస్ట్ కోసం. చూడండి ఎలా ఉందో, రెసిపీ హైలైట్ ఉంది కదా. బాయ్ ఫ్రెండ్స్.